ప్రగతి భవన్ టు సోమాజిగూడ ఓ అపార్ట్మెంట్కు తరలిన కంప్యూటర్లు మరికొన్ని హయత్ నగర్ బేగంపేటకు అంటూ సచివాలయం ఓపెనింగ్ టైంలో కొన్నవి సైతం షిఫ్టింగ్. ఆర్ఎండ్బి సెక్షన్ నుంచి మరికొన్ని మొబైల్స్, పుస్తకాలు, డాక్యుమెంట్లు కూడా కీలకంగా వ్యవహరించిన ఓ వ్యక్తి బంధువుల ఇళ్లలోకి భద్రంగా తరలింపు అంటూ ఆ దొంగని పట్టుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి బండకేసి కొడతాడా లేదా తెలవాలి. మరి అది జరుగుతుందా లేదా తెలవాలి. గతంలో అంటే వాళ్ళు చేసిన ఆగడాలకు, అక్రమాలకు విపరీతమైన వాళ్ళకి ఆ సపోర్ట్ ఉండేది అధికార గణం నుంచి. మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ వేషాలే వల్ల ఏంటి, ఎట్లా మారినాయి, ఎందుకు మారినాయి అది చూడాలి ఒకసారి. రాష్ట్రంలో గత నెల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన డిసెంబర్ 3 ఇక చూసిర్రా, కరెక్ట్గా ఫలితాలు ఎప్పుడు డిసెంబర్ 3 తారీఖున వెలువడిన గంటల వ్యవధిలోనే మనకు ఎప్పుడు తెలుస్తుంది ట్రెండ్స్ రిజల్ట్స్ 10-11 గంటలకల్లా కొంత తెలిసిపోయింది. యాక్చువల్గా 8:30-9 గంటలకు ఫస్ట్ రౌండ్ కానీ లేదంటే అంతకుముందు వచ్చిన బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాలెట్కి సంబంధించిన రిజల్ట్ చూడగానే అర్థమైపోయింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో 2-3 గంటలల్లో ట్రెండ్ మొత్తం అర్థమైపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది, బీఆర్ఎస్ ఓడిపోబోతుందని. అది జరిగిన వెంటనే ఎవడో పసిగట్టిన ఒక దొంగ ఇగో ఏం చేసిండు, సెక్రటేరియట్లో ప్రగతి భవన్లో ఏం జరిగింది అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. నాకు ఒకటి అర్థం కాదు, ఒక చిన్న అపార్ట్మెంట్లో కానీ అతి చిన్న ఆఫీసుల్లో కానీ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాల్లో పూర్తిగా అక్కడ ఏం జరుగుతుంది అనేది రికార్డ్ అవుతుంది. పోలీసులు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని కెమెరాలు తీసుకొచ్చేసి ఆ కెమెరాల రికార్డ్స్ చూసి అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరో తప్పు ఉందని చెప్పి బయట పెట్టినప్పుడు ఇంత పెద్ద విషయం డిసెంబర్ 3 నాడు జరిగింది. ఇవాళ జనవరి 3 అయిపోయి ఇన్ని రోజులు 16 రోజులు అయిపోయింది ఈ నెలలో కూడా. కానీ ఇప్పటికి కూడా 45 రోజులలో ఇది రహస్యంగానే ఉండిపోయిందని చెప్పడానికి సిగ్గనిపించాలి. మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు, పోలీసులు ఏం చేస్తున్నట్టు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు, కేటీఆర్ భాషలో చెప్పాలంటే ఏ గుడ్డిగాడిద పనులు తోముతున్నట్టు అన్నట్టు. ఇగో చూడు, కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ఫైళ్లు మాయమయ్యాయని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. మాయమైనాయని గుర్తించుడు కాదు సారు, మాయమైన హార్డ్ డిస్కులు, ఆ కంప్యూటర్లు ఎవడెత్తుకపోయిండు, ఏ దొంగ చేతులు చేరినాయి అవి, ఎవరి కోసం, ఎవరికి మంచి చేయడం కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది. ఫైల్ మాయమయ్యని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తిస్తే సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన అనంతరం ప్రగతి భవన్, సెక్రటేరియట్, ఆర్ఎండ్బి సెక్షన్ నుంచి ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు సుమారు 8 తరలిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. కరెక్ట్, ఇక్కడ వరకు బాగుంది. సీసీ కెమెరా ఉందా అని అడిగినాం మనం, ఉన్నది. మరి సీసీ కెమెరాలా గుర్తిస్తే మరి తీసుకుపోయినాడు ఎవడు? ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన అనంతరం. అంటే పరిశీలించిన తర్వాత ఎవడు దొరికిండు, 45 రోజుల వరకు ఇంకా ఎవడు దొరకలేడా, ఎవరు ఉన్నారు దాని వెనుక అనేది తెలవాలి కదా. తరలిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ మొత్తం వ్యవహారం ఎవరి చేతుల మీదుగా జరిగింది, వాటిని ఎక్కడికి తరలించారన్నది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. రహస్యం అని చెప్తున్నారు. ఇది ప్రజలని అమాయకులు అనుకుంటున్నారు. ఏంది రహస్యం, ఇలా ఏం సీక్రెట్ ఉంది ఇంకా తెలిసిపోతలేదు. అధికారం మారుతుంది అని, ఆ బదలాయింపు జరుగుతుందని తెలిసిన వెంటనే జరిగింది అంటే దాని వెనుక ఎవడున్నాడో అని అర్థమవుతలేదా? వాటిని ఎక్కడికి తరలించారన్నది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. అందులో కొన్ని కంప్యూటర్లు సోమాజిగూడలోని అపార్ట్మెంట్కు, హయత్ నగర్ ఆర్టీసీ కాలనీలో ఒక ఇంటికి, బేగంపేటలోని మరో ఇంటికి భద్రంగా తరలించినట్టు ప్రాథమిక సమాచారం. ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయా లేక మరో చోటుకు మార్చారా అనేది దర్యాప్తులో. ఇక వాటిలో కీలకమైన వివరాలు, డేటా. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని పొజిషన్లో ఆల్ ఇన్ వన్ కంప్యూటర్లు, అంటే సిపియు లేకుండా ఉంటాయి అవి. ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ అంటే మానిటర్లోనే, స్క్రీన్లోనే వెనకాల బ్యాక్ సైడ్ సిపియు అటాచ్ అయ్యి ఉంటుంది. దాన్ని ఆల్ ఇన్ వన్ పీసీ అంటారు. సో ఇందులోని 2 కంప్యూటర్లు సైతం ఎన్నికల టైంలో బయటకు తరలినట్టుగా ప్రాథమికంగా తేలింది. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన సమగ్రమైన వివరాలు, వాటికి అనుబంధంగా ఫిజికల్ రూపంలో ఉన్న డాక్యుమెంట్లు సైతం వీటితో పాటే తరలినట్టు సమాచారం. ఎలక్షన్ కోడ్ రావడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ప్రభుత్వ వాహనంలోనే సెక్రటేరియట్ నుంచి వీటిని తీసుకెళ్లినట్టు ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ కంప్యూటర్ విలువ అంటే ఖరీదుని సీరియస్గా తీసుకోకపోయినా అందులోని డేటా, కీలక సమాచారం విషయంపైనే లోతుగా ఆరా తీస్తుంది. వాటిని సోమాజిగూడలోని అపార్ట్మెంట్కు తరలించినట్టు ఆ వ్యవహారంలో పాలు పంచుకున్న కింది స్థాయి సిబ్బంది ద్వారా తెలిసింది. అక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నా ఈ తతంగం జరిగి దాదాపు 1.5 నెల గడుస్తుండడంతో ఆ ఫుటేజ్ దొరుకుతుందా అనేది అనుమానం. ఆర్ఎండ్బి సెక్షన్ నుంచి కూడా 2 కంప్యూటర్లు తీసుకెళ్లినట్టు సమాచారం. సోషల్ మీడియా అవసరాల కోసం వాడుతున్న ఖరీదైన మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు కూడా వ్యక్తులు స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి. అప్పట్లో ప్రగతి భవన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సాయంతో కంప్యూటర్లు తరలినందున దర్యాప్తు తర్వాత స్పష్టమైన వివరాలు వెలుగులోకి రానున్నాయంటూ ఒకే వ్యక్తి ఎవడో ఆ ఒకే వ్యక్తి మరి ఆ సుంట కేవలం ఒక వ్యక్తి ద్వారానే సుమారు 8 కంప్యూటర్లు ఒక్క వ్యక్తి ద్వారా
సెక్రటేరియట్ నుంచి తరలిపోతూ ఉంటే మరి మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నట్టు? అసలు సెక్యూరిటీ ఉందా లేదా? ఉంటే వాడికి ఆ అథారిటీ ఉందా లేదా తెలుసుకున్నారా? అసలు ఇంటెలిజెన్స్ తీసుకున్నదని చెప్తున్నారు కదా, సీసీటీవీ ఫుటేజ్ మరి నెలన్నర అయింది, అందులో వాడు ఎవడో కనిపించలేదా? కనిపిస్తే వాడు వెనుక సూత్రధారి ఎవడు తెలుస్తలేదా? ఎవడు కొమ్ము కాస్తున్నట్టు? అధికారం మారంగానే జరిగింది అన్నప్పుడు అర్థమైతలేదా? మరి అలాంటప్పుడు వాడిని పట్టుకోవాలి కదా. ప్రాథమిక అంచనా వాటన్ని ఒకే చోట పెట్టకుండా హయత్ నగర్, బేగంపేట ఇలా వివిధ నివాసాలకు షిఫ్ట్ చేసినట్టు తెలిసింది. ఇలా యాక్చువల్గా ఇంకొకటి గమనించాలి, చాలా ముఖ్యమైన డేటా ఉంటుంది. సెక్రటేరియట్కి సంబంధించినటువంటి ఫైల్స్ అంటే, హార్డ్ డ్రైవ్స్ అంటే, వాటికి సంబంధించిన కంప్యూటర్లు అంటే ఖచ్చితంగా మన ప్రజలకి సంబంధించినటువంటి ముఖ్యమైన డేటాను అందులో పొందుపరుస్తారు. ఖచ్చితంగా ఉంటుంది అందులో. ఆ డేటాలో వాళ్ళకి అనుకూలమైనది ఏదైనా ఉంటే, వాళ్ళకి అవసరమైనది ఏదైనా ఉంటే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా చేయరా సెకండరీ, కానీ ప్రైమరీగా చేసే పని ఏంటంటే వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటే, లబ్ధిదారులని ఒకవేళ తప్పుగా కనుక వాళ్ళు సెలెక్ట్ చేసినట్టయితే ఆ లబ్ధిదారులది రేపొద్దున ఆ డేటా బయటికి వస్తే ఖచ్చితంగా దానిపైన న్యాయపరమైన చిక్కులు ఉంటాయి, న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో చేసిన పని లాగానే కనపడతా ఉంది. అది తప్ప ఇంకో దానికి ఆస్కారమే లేదు. వాళ్ళు చేసిన పనులు ఏవైతే ఎక్కడెక్కడ స్కామ్లు చేసి ఉంటారు కదా, ఇచ్చిన కాంట్రాక్ట్లు, ఆ కాంట్రాక్ట్ల పైన బిల్లులు, ఆ బిల్లులకు సంబంధించినటువంటి పేలు ఉంటాయి కదా, పేమెంట్స్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉండకుండా, అక్కడ కనపడకుండా ఇమ్మీడియట్గా రాగానే ఎట్లయినా వీటిపైన చర్యలు ఉంటాయనే భయం ఉంటుంది కదా, అందుకోసమే తరలించారు. అన్నీ కరెక్ట్గా ఉంటే తరలించాల్సిన అవసరం ఏముంది? అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీరు చెప్పినట్టు మేము నిజాయితీగా ఉన్నాం, నీతిగా ఉన్నాం, అసలు నా కొడుకు తప్పు చేసినా సరే, కూతురు తప్పు చేసినా సరే నేను జైలుకు పంపుతా అని చెప్పిన కేసీఆర్ చేసిన పని ఏందంటే ఇట్లాంటి పనులు చూస్తే కాదు మీ మీద డౌట్ రాదు. ఇలాంటి పనులు చేసినప్పుడే కదా మీ మీద పక్కా డౌట్ వస్తుంది. మీరు అంటారు చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా, నేను ఎవరు తప్పు చేసినా సహించేది లేదు, కడుపు కట్టుకొని పని చేసినాం, నోరు కట్టుకొని పని చేసినాం అని చెప్పారు. ఇదే మీ నోరు కట్టుకున్నాడు, ఇదే మీ కడుపు కట్టుకున్నాడు, తెలిసిపోతలేదు. కంప్యూటర్లకు అవుట్ పాస్ ఇచ్చారనిగో ఇక్కడ చూసిరా, కింది స్థాయి కాంట్రాక్ట్ సిబ్బంది మాత్రం ప్రగతి భవన్ నుంచి వెళ్తున్న కంప్యూటర్లకు అవుట్ పాస్ ఇచ్చారని ఇబ్బందులు రావడంతో అక్కడ పనిచేసే ఒకరి సాయం తీసుకున్నట్టు సమాచారం. అప్పటి సీఎం కేసీఆర్కు సదరు వ్యక్తి సన్నిహితంగా ఉండడంతో ప్రగతి భవన్లో పనిచేసే ప్రభుత్వ సిబ్బంది కూడా గట్టిగా నిలువరించలేకపోయినట్టు తెలిసింది. సచివాలయానికి షిఫ్ట్ చేస్తున్నారన్న పేరుతో పాస్ సృష్టించినట్టు తెలిసింది. గత పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో ప్రజాధనం దుర్వినియోగమైందని ఎన్నికల టైంలో కాంగ్రెస్ వ్యాఖ్యానించినట్టుగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా ఇదే తీరుతో ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను బీఆర్ఎస్ అధికారం చేజారిన వెంటనే ఇళ్లలోకి తరలించడం గమనార్హం. తరలించిన వ్యక్తి బంధువుల వివరాలను రాబట్టి ప్రశ్నించడము, సోదాలు నిర్వహించడం చేస్తే మరిన్ని వివరాలు బహిర్గతమయ్యే ఛాన్స్ ఉందంటూ టీఎస్పీఎస్సీ పేపర్ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అంశం కూడా సేమ్ ఇట్లనే. ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేసిన తతంగం వల్లనే ఇలా అది పెంటాయి వస్తున్నది. దానివల్లనే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరమైంది. లక్షలాది మంది దాని మీద ఆశలు పెట్టుకున్నారు, లక్షలాది మంది అప్లై చేసుకున్నారు, కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాద్దామని ప్రయత్నం చేస్తే ఆ పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళ కుటుంబాల్లోనే ఆ సంతోషం లేకుండా పోయింది, దుఃఖాన్ని మిగిల్చినాయి. మరి మళ్ళీ ఎప్పుడు ఆ పేపర్ మళ్ళీ ప్రిపేర్ చేస్తారు, మళ్ళీ ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కాకుండా ఖచ్చితంగా ఈసారన్నా సెక్యూరిటీ బాగా పెట్టి అది ఎవరికి కూడా పేపర్ వెళ్ళకుండా దాని వెనకాల సూత్రధారు కీలకంగా పనిచేసారని చెప్పి ఆ రేణుక అనే ఒక అమ్మాయి కదా, అమ్మాయి ఇంకొక అబ్బాయి వాళ్ళిద్దరి వల్ల బయటకు వచ్చిన పేపర్లు అది కూడా అమ్ముకున్నారు. కేటీఆర్ పిఏ తిరుపతి ఊరిలో కూడా చాలామంది ఎగ్జామ్స్కి అటెండ్ అయినరు. ఆ అటెండ్ అయిన ఎగ్జామ్స్లో ఆ ఊరికే చాలా లింక్ ఉన్నది వాటికి సంబంధించని అన్నారు. సో వాటన్నింటి కూడా మరి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.